ప్రైవేట్ ఎలక్ట్రికల్ రంగంలో మరి పనిచేస్తున్న నా తోటి ఎలక్ట్రిషియన్ మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. మిత్రులారా, మనసులోని మాట ఒక భాగంలో మీకు వినిపించిన మాటలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పెట్టాను. మీరందరూ దాన్ని ఆదరించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే రెండో భాగంగా ఒక 2 నిమిషాలు మీతో పాలు పంచుకుందాం అని చెప్పి వీడియో తయారు చేసి ఇది కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని కూడా ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి అనుకుంటున్నాను. మనసులోని మాట అంటే మన నిత్య జీవితంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ వృత్తిలో కొనసాగుతున్న మనలాంటి మిత్రులు ఎంత అవస్థపడుతున్నారో దానికోసం మాట్లాడాలనుకున్నాను. ఈ మధ్యకాలంలో కాపర్ సెమినార్ పెడుతూ ఉన్నారు. కాపర్ సెమినార్ పెట్టి మళ్ళీ అక్కడ గంట చెప్పి కూర్చోబెట్టి అక్కడ భోజనం స్నాక్స్ ఏదో ఇచ్చి వాళ్ళు తోచిన విధంగా వాళ్ళ ప్రోడక్ట్ కోసం మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఓ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కోసం మనందరూ పోయి గంటల తరబడి కూర్చుంటున్నాం. కానీ ఆ సర్టిఫికేట్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉన్నదా ఒక్కసారి ప్రతి ఎలక్ట్రిషియన్ మిత్రుడు ఆలోచించాలి. మరి ఇన్ని సంవత్సరాలు మనం కాపర్ సెమినార్లు పెట్టి మనం సర్టిఫికేట్లు తీసుకున్నాం. ఏ ఒక్క సర్టిఫికేట్ అయినా ఏదన్నా ఎంప్లాయీగా మనం జాయిన్ అవడానికి ఉపయోగపడిందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ, లిమిటెడ్ కంపెనీలు కానీ, లేదంటే గవర్నమెంట్లో కానీ మేము కాపర్ సెమినార్లో పాలు పంచుకున్నాం, మాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడ ఈ సర్టిఫికేట్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగితే అది శూన్యం. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అందువల్ల ఏంటి, అక్కడ కూర్చున్న గంట సమయం కూడా మనం వేస్ట్ చేయకుండా ఆ గంటలో ఏదైనా పని చేస్తుంటే అక్కడ ఒక 100-200 మనం కమాయించి మన జీవనోపాధికి ఉపయోగపడేట్టు మనం దాన్ని మలుచుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహించాలా. సెకండ్ ఏమిటి, అసలు ఎలక్ట్రీషియన్ అన్న కూడా అవగాహన కావాలా. ఎట్లా అవగాహన కావాలి? ఇది 1 స్క్వేర్ వైర్ మీద మనం ఎంత లోడ్ చేయొచ్చు, 1.5 వైర్ మీద ఎంత లోడ్ చేయొచ్చు, అలాగే 2 స్క్వేర్ మీద ఎంత లోడ్ చేయొచ్చు. ఈ అవగాహన ఉన్నప్పుడు మన కాపర్ సెమినార్తో పని లేదు. అవగాహన లేనప్పుడు కాపర్ సెమినార్ కంపల్సరీ పోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఈ వైర్ మీద ఎంత లోడ్ చేయొచ్చు, ఈ వైర్ మీద ఎంత లోడ్ చేయొచ్చు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలా, 1 స్క్వేర్ mm వైర్లో మనం ఇన్స్టలేషన్ తీసినట్టయితే మల్టీ స్టాండ్లో ఎన్ని వైర్లు ఉంటే లెక్క పెట్టుకోవాలి. ఆ వైర్ గేజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఒక వైరు అంటే ఒక లీడ్ పైన మనం ఎంత లోడ్ చేయొచ్చు, ఎంత యాంప్స్ లోడ్ చేయొచ్చో తెలుసుకోవాలా. ఇది తెలుసుకున్నప్పుడు మనకు వీటితో పని ఏమీ లేదు. మనం ఒక ఇంజనీరే. నేను చాలా వేదికలు మీకు చెప్తూ ఉన్నాను, మరి ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇంజనీర్తో సమానమని. ఎందుకంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు మనం దాన్ని హౌస్ వైరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇన్ని పాయింట్లు రావాలి, దీనికి ఇన్కమింగ్ వైర్ ఈ గేజ్ వాడాలి, అవుట్ గోయింగ్ వైర్ ఈ గేజ్ వాడాలి, దాని లైట్ పాయింట్లు ఈ గేజ్ వాడాలి అని ఒక లెక్కగా మనం పద్ధతిగా పెట్టి పనిచేసినప్పుడు ఆ ఇంట్లో చేసిన వైరింగ్కి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ లైఫ్ ఇవ్వాలంటే ఏ ఇంజనీర్ వచ్చి చెప్పే పని లేదు, మనమే చేయగలుగుతాం. ఎట్లా, లైట్ పాయింట్ 1 స్క్వేరు, లేకపోతే ఆ బోర్డులో సప్లై డీబీ నుంచి బోర్డులోకి సప్లై 2.5, అలాగే ఒక ఏసీ ఉంటే 4 స్క్వేర్ mm, గేజులు ఉంటే 4 స్క్వేర్ mm, ఎట్లా అయితే ఉపయోగిస్తున్నామో ఈ మెజర్మెంట్ తెలుసుకున్నప్పుడు మనం కూడా పెర్ఫెక్ట్గా వర్క్ చేయగలుగుతాం. ఇటువంటి మనకి అవసరం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ ఏంటి, అక్కడ ఎంత లోడ్ వాడుతున్నాం ఆ పాయింట్లో, దానికి ఎంత గేజ్ వాడాలి అని తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఆనందాలతో వెదజల్లుతూ మన జీవితాన్ని పూలబాటేసుకుని అవుతామని చెప్పేసి నా మనసులో మాటగా మీకు చెప్తున్నాను. జై హింద్. ఇట్లు ప్రైవేట్ ఎలక్ట్రికల్ రఘు. థ్యాంక్ యూ.